మేషరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయ వ్యయము, రాజపూజ్యము, అవమానం ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీరికి ఈ సంవత్సరము ఆదాయం 12, వ్యయం 14. చూడండి విధి ఎంత వైపరీత్యమైనటువంటిదో. 14 రూపాయలు ఖర్చు ఉంటే కేవలం 12 రూపాయలు వీరు సంపాదించబోతున్నారంటే 2 రూపాయలు అప్పు కాబోతున్నారు. కనుక మనము ఏం తెలుసుకోవాలి అన్నట్లయితే వీలైనంత వరకు సమయం, ధనం వృధా చేసుకోవద్దు అని చెప్తుంది. అంటే స్వమర్థనంగా ఉన్న అధికమైన ఖర్చులు పెట్టినా ఖర్చులకు కళ్యం వేయలేకపోతే ఈ సంవత్సరం అప్పుల పాలయ్యే అవకాశం అధికంగా ఉంది అని చెప్పి గమనించాలి. అలాగనే రాజ్యపూజ్యం 5, అవమానం 7. మధ్యవర్తిత్వ కార్యక్రమానికి దూరంగా ఉండండి. అప్పులు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారంలో చాలా జాగ్రత్త అవసరము. అదే కాకుండా ఉగాది పండగ ప్రారంభం నుంచే ఏళ్లనాటి శని మేషరాశి వారికి ప్రారంభం కాబోతుంది అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోగలగాలి.